సూర్యదేవుడి నుండి 1000 బంగారు కవచాలను పొందిన దంబోద్భవుడిని నర్ మరియు నారాయణుడు ఎలా సంహరించారో మీకు తెలుసా? ఈ వీడియో పూర్తిగా అర్థం అవ్వాలి అంటే పార్ట్ 1 మిస్ అవ్వకుండా చూసి తర్వాత ఈ వీడియో చూడండి. విష్ణువు దంబోద్భవుడిని సంహరించడానికి నర్ మరియు నారాయణుడిగా భూమిపై అవతరించారు. వాళ్ళ ఇద్దరి శరీరాలు వేరు అయినా వాళ్ళ ఆత్మ మాత్రం ఒకటే. దంబోద్భవుతో చాలా సార్లు యుద్ధం చేశారు. నర్ యుద్ధం చేస్తుంటే నారాయణుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. దంబోద్భవుని నర్ చంపిన వెంటనే నర్ కూడా చనిపోతాడు. అప్పుడు నారాయణుడు తపస్సు చేస్తూ ఉంటాడు కాబట్టి మళ్ళీ నర్ బ్రతికి వస్తాడు. అలా నర్ మరియు నారాయణ్ దంబోద్భవుడి 999 కవచాలను నాశనం చేస్తారు. చివరి కవచం ఉన్నప్పుడు దంబోద్భవుడు అక్కడి నుండి పారిపోయి సూర్యదేవుడిని కాపాడమని ప్రార్థిస్తాడు. సూర్యదేవుడు అతన్ని కాపాడడానికి దంబోద్భవుడిని కర్ణుడిగా జన్మించమని ఆశీర్వాదం ఇచ్చాడు. బహుశా అందుకేనేమో కర్ణుడికి కొన్ని చెడ్డ బుద్ధులు కూడా వచ్చాయి. నర్ మరియు నారాయణుడు కూడా దంబోద్భవుడిని చంపడానికి అర్జునుడుగా మరియు కృష్ణుడుగా మళ్లీ జన్మించారని కొన్ని పురాణాలలో చెప్పబడింది. అందుకే కృష్ణుడు అర్జునుడు ఎంతో స్నేహంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ విష్ణు అంశం కాబట్టి. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు? కామెంట్ రూపంలో తెలియజేయండి.